దేవుడు ఏమంటున్నాడు యాకోబుని, నన్ను వదిలేసి నేను వెళ్ళిపోవాలంటున్నాడు. ఎవరైనా దేవుణ్ణి పట్టుకోగలరా? ఎవరైనా దేవుణ్ణి బంధించగలరా? ఎవరైనా దేవుణ్ణి ఆపగలరా? మరి దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఏ బిడ్డ కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతుందో అక్కడ నుంచి నా దేవుడు కదిలే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా దాటిపోయే దేవుడు నా దేవుడు కాదు. హల్లెలూయా. ఆ బిడ్డ కన్నీటిని తుడవకుండా, ఆ బిడ్డకి జవాబు ఇవ్వకుండా, ఆ బిడ్డకి సమాధానమును కలగజేయకుండా వెళ్ళిపోయే దేవుడు నా దేవుడు కాదు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఆపాలంటే తాళ్ళు అక్కర్లేదు, నీవు దేవుణ్ణి ఆపాలంటే గొలుసు అక్కర్లేదు, నీవు దేవుణ్ణి ఆపాలంటే పెద్ద పెద్ద ఆయుధాలేమి నువ్వు ఉపయోగించక్కర్లేదు. కానీ నువ్వు దేవుణ్ణి ఆపాలంటే ఒకే ఒక సులువైన మార్గం ఏమిటంటే నీ మోకాళ్ళ ప్రార్థన. నీవు దేవుణ్ణి ఆపాలంటే సులువైన మార్గం ఏమిటంటే నీ కన్నీటి ప్రార్థన. ఒకే ఒక సులువైన మార్గం ఏమిటంటే దేవుణ్ణి పశ్చాత్తాపంతో దేవుణ్ణి నువ్వు అడిగే విధానమే. నీవు ఇవన్నీ గనక అనుకరిస్తే దేవుణ్ణి గనక గోజాడితే ఆయన్ని నిన్ను దాటిపోయే దేవుడు కానే కాదు. హల్లెలూయా.